అంటే ఏఐఏడిఎంకేలో ఉన్నారు కాబట్టి ఈ వీసీకి కానీ కమ్యూనిస్టులు కానీ ధైర్యం చేయలేకపోతున్నారా బయటకు వచ్చి వాళ్ళు డిఎంకే కూటమిలో ఉన్నారు. డిఎంకే కూటమిలో ఉన్న వాళ్ళు డిఎంకే తో మాట్లాడుకుని బయటకు వస్తామంటున్నారు అనమాట. మాట్లాడేశారు నేను, డిఎంకే కూడా ఒప్పుకుంది. వీళ్ళు మళ్ళీ వీళ్ళ పార్టీలో వీళ్ళు ఏంటంటే కాసేపు 2 రోజులు తిట్టచ్చు మోడీని, వస్తగా నిన్ననే ఇచ్చేయచ్చు ఎంతసేపు వాళ్ళకి అనుకుంటే. 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, కాస్త సాగదీయడం ద్వారా అదిగో చూసారా విజయన్ అన్యాయం చేస్తున్నారు, బీజేపీ ట్రాప్ చేస్తుంది అని మాట్లాడటం. ఇది ఒకటి సరిపోతుంది, మోడీని తిట్టడానికి పనికి వస్తుంది. రెండవది వచ్చేటప్పటికి మేమేం తక్కువ కాదురా బాబు, మేము చాలా పెద్దోళ్ళం, మేము ఎగ్జిక్యూటివ్ మీటింగ్లు పెట్టుకోవాలి, అవన్నీ అయితే కానీ నీకు మద్దతు ఇవ్వట్లేదు అని చెప్పడం. ఇది కాకుండా 3వ పాయింట్ ఉంది, బార్గెనింగ్. మాకు కూడా ఇది కావాలి, నువ్వు కాంగ్రెస్కి 2 పదవులు ఇచ్చావు 5కి, మాకు 2కి 1 పదవి ఇవ్వు అని బేరం కూడా పెట్టుకోవచ్చు. అది సార్, ఒక రకంగా ఉమ్మడి శత్రువు ద్రవిడ పార్టీలకి టీవీకే ఎంతవరకు ద్రవిడ పార్టీలు తొక్కు పెట్టాయి ఆ పార్టీని, ఇప్పుడు వాళ్ళ రాజకీయం ఉంది తెర వెనక అని అనుకోవచ్చు. వాస్తవంగా వీళ్ళిద్దరి దగ్గర ఉన్న మిత్రపక్షాలు కాంగ్రెస్ ప్లస్ మిగతా 7 ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చేయడానికి సిద్ధపడ్డారు. 9 ఉన్నోళ్ళు ఉన్నారు మొత్తం. ఐయుఎంఎల్ కూడా ఉందన్నమాట డిఎంకేలో. ఐయుఎంఎల్ మేము బయటికి రామని చెప్పేసింది, మిగతా 7 కూడా రావడానికి సిద్ధపడ్డారు. ఇటు ఏఐఏడిఎంకే తరపున ఉన్నటువంటి దాంట్లో మాత్రం 2